వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, కొంతమంది సినిమా వాళ్ళు అంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలవాలి అనే ఇదితో ఉంటారు కదా. అలాంటి వారిలో ఒకరే కల్పిక అని అంటారు. ఏంటి సార్, మళ్ళీ ఆమె ఇప్పుడు ఏదో ఒక కేక్ విషయంలో ఏదో ఇష్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఏంటి ఆవిడ వెర్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది? 2 వెర్షన్స్ మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే ఏది కరెక్టో ఏది రైటో మనకు తెలియదు. ఈవిడ చెప్పిందే రైట్ అని మనం అది తీసుకోవద్దు, అలా అని పబ్బు వాళ్ళు చెప్పేది రైట్ అని అది కూడా తీసుకోవద్దు. 2 వెర్షన్స్ తీసుకున్న తర్వాత మన అభిప్రాయం కూడా మనం మాట్లాడుకుందాం. మేబీ మన అభిప్రాయం రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ అనుకున్నదైతే చెప్పేద్దాం. కొంతమంది బేసిక్ ఏమనుకుంటారు అంటే కల్పిక దగ్గరకు వచ్చే ముందు బేసిక్ ఇష్యూస్ చెప్తా. పబ్బుకు ఒక 10 మందిని పట్టుకెళ్ళారు అంటే ఈ రోజు ఈ పబ్బు నా మీద ఆధారపడి నడుస్తుంది అనే ఫీల్ అవుతారు. నెక్స్ట్ లేక పార్టీకి ఎవరినైనా తీసుకొచ్చామంటే వీళ్ళందరికీ మందుకు గతి లేకో తిండికి గతి లేకో నా మీద పడుతున్నారన్న ఫీలింగ్ లో కూడా కొంతమంది ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఆహం ఉంటుంది. అక్కడ జరిగే కొన్ని ఇష్యూస్ డిఫరెంట్ సినారియోస్ లో వెళ్తా ఉంటది. మరి ఈఎంఐ దగ్గర జరిగిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు తన వెర్షన్ విందాం. నేను ఏదో ఆనందం తట్టుకోలేక స్విగ్గీలో డైన్ ఇన్ 15% ఆఫ్ ఉంటే అరే ఎంత మంచి డిస్కౌంట్, అసలు ఈ జీవితంలో మళ్ళీ ఇంత డిస్కౌంట్ దొరుకుద్దో లేదో అనుకొని ప్రిజం పబ్కి వెళ్ళి ప్రిజం పబ్కి వెళ్తూ బర్త్డే పార్టీ కదా, మరి ఊరికి ఎందుకు వెళ్ళాలి, తనదే కూడా నలుగురిని పట్టుకొని వెళ్ళింది. ఈ టైంలో ఏంటంటే ఇంకా ఫ్రీ బీస్ అంటే అందరికి ఇష్టమే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలూన్కి వెళ్ళి కూర్చున్నాం అనుకో, నువ్వు మేడం మీకు ఏమేమి సర్వీసులు కావాలని అడిగితే నువ్వు ఇంత లిస్ట్ చెబితే అబ్బా మరి దొరికింది అని వాటర్ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతారు. పట్టుచీర షాప్కి వెళ్ళిన ఏది ముట్టిన మినిమం 25,000 లేనిది రాదుగా, ఖచ్చితంగా వాడు కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తాడు. డిపెండ్స్ ఆన్. ఈ ప్రిజంలో కూడా తనకేంటంటే కొన్ని పబ్స్ లో బర్త్డే అని చెప్పగానే కాంప్లిమెంటరీ డెజర్ట్ ఒకటి తీసుకొచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. తను అడిగింది నాకేమైనా కాంప్లిమెంటరీ కేక్ డిజర్ట్ ఉందా ఈరోజు నా బర్త్డే హిహి అని. అవే మా దగ్గర అలాంటివి లేవు అన్నారు. అలా ఎలా ఉంటుంది, ఉండాలి కదా. ఉండకపోవడం నువ్వు ఎవరు అడగడానికి, అసలు తన వెర్షనే మళ్ళీ ఇది నేను చెప్పేది. లేదన్నాడు. పోనీ మీరే ఏదన్నా కేక్ ఇవ్వండి కాంప్లిమెంటరీ, నేను దాన్ని ఆనందంగా కట్ చేసి మీ స్టాఫ్ అందరికి తెగ పంచుతా అని. అమ్మమ్మ మేము నీ కేక్ ఇవ్వడం ఎందుకు, నువ్వు దాన్ని కట్ చేసి మళ్ళీ మా మొహాన తగిలేయడం ఎందుకు, మేము మా స్టాఫ్ అందరికి పంచడం ఎందుకు, అబ్బే ఇట్లాంటివి మా దగ్గర లేవు, ఈ పంచాయతీలన్నీ పెట్టకు. సరే చూద్దామంటే మీ బిల్ ఎంత అంటే 2,000 అంట. తను అబద్ధం చెప్పిందని నాకు ఇక్కడ అర్థం అవుతుంది. 2,000 ఎందుకు అవుతుంది మా ప్రిజం పబ్లో? కూర్చొని లేస్తేనే 10,000 ఈజీగా అయిపోతాయి. 2,000 ఎందుకు అవుతాయి నాకు ఇప్పటికీ అర్థం కాల. సరే పోనీలే 2,000 అయింది. స్విగ్గీ డైనింగ్లో ఏదో చిన్న డిస్కౌంట్ ఏదో వచ్చింది, హ్యాపీ. ఆ తర్వాత ఏం జరిగింది, ఈవిడ వాళ్ళు అన్నారంట అప్పటికి కనీసం 10,000 బిల్ అయినా మేము ఏదో చేస్తాం మేడం, కానీ మరీ 2,000 బిల్కి మేము ఏం చేయలేము అన్నట్ట. అది కూడా తనే చెప్పింది. బట్ ఇక్కడ గొడవ జరిగే ఆస్కారం లేదు. పబ్ వెర్షన్ విందాం. అట్నుంచి వచ్చినప్పుడు కొంతమందిని మనం అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఈవిడ చక్కగా వెళ్ళింది, హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్ళింది. నిన్ను సర్ప్రైజ్ చేయడానికి, నీ బర్త్డే నన్ను పిలిచావు, నిన్ను సర్ప్రైజ్ చేయడానికి నేనేం చేశాను, డీజే దగ్గరికి వెళ్ళి ఒక హ్యాపీ బర్త్డే పాట పాడు, ఓ చిన్న కాంప్లిమెంటరీ కేక్ తెప్పించండి, మేము చక్కగా కోసి తినిపించుకుంటాము, తనకు ఒక అందమైన సర్ప్రైజ్. ఏం రాయమంటారు కేక్ మీద, ఇట్టా అది రాయండి. ఈలోపు వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది వేరు, అక్కడ రాసింది వేరు. అరే అది కాదు, నేను ఏదో చెప్పాను ఏదో రాశారు, ఇప్పుడు రాసేవాడు లేడండి యాక్చువల్లీ, ప్లీజ్ ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వండి. మరి ఎట్లా అడ్జస్ట్ అవుతామండి, మేము దీనికోసమే కదా అన్నది. కాంప్లిమెంటరీయే కదా, ఏముంది కాంప్లిమెంటరీ అయితే ఏంటి ముష్టేస్తున్నావా. ఇక్కడ స్టార్ట్ అయిన గొడవ అది కాస్త అటెళ్ళి ఇటెళ్ళి ఏంటి మేడం కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు. అవును నేను కాంట్రవర్సీ చేస్తా, కాంట్రవర్సీ కోసమే వచ్చా, అట్లా రెచ్చిపోయి ప్లేట్లు గ్లాసులు ఎత్తేసేదాకా వచ్చింది. వీళ్ళు తిట్టేవి ఈమె వీడియో తీస్తుంది, ఈమె చేసే రాచకార్యాన్ని వాళ్ళు వీడియోలు తీశారు. పోలీసులు వస్తే ఈవిడ ఏం చేసింది, ఈవిడ తిట్టింది ఉండదుగా, అవతలదే చూపిస్తారు, చూడండి ఎలా విరుచుకుపడుతున్నారు నా మీద అని. పబ్బు వాళ్ళు కూడా చూడండి ఈమె ఎలా పగలగొట్టిందో అని. అమ్మ తల్లి ఇప్పుడు ఇల్లు ఇంటికి సేఫ్గా, రేపు పొద్దున ఒక టైంకి పోలీస్ స్టేషన్కి రా, జరిగింది ఏంటో చూద్దాం. పోలీస్ స్టేషన్కి వచ్చింది. అక్కడ మన రిపోర్టర్ ఒకరు వెళ్ళి ఇలా జరిగిందంట కదా అంటే అతనికి మిడిల్ ఫింగర్ చూపించి దారుణంగా మాట్లాడింది. ఆ పిల్లోడు తప్పేం లేదు, నువ్వు అన్నదే రిపీట్ చేసి చెప్పాడు. సరే 2 పదాలు చెప్పాడు, నువ్వు అవకాశాల కోసం అన్నావా కాంట్రవర్సీ అన్నా, అవకాశాలు అనే పదం నేను వాడలేదు అనింది. సరే వాడలేదంటే సరిపోయేది, అంత అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీడియా మీద కూడా విరుచుకుపడింది, ఇంకా రకరకాల మాటలు అనేసింది. నెక్స్ట్ మళ్ళీ తను ఇప్పుడు వచ్చి ఇదేదో వెర్షన్ చెప్పింది, మీకు 2,000 బిల్కి ఇవ్వని అన్నాడు, ఇదంతా కూడా ఏదో ట్రాష్ లాగా ఉంది. నెక్స్ట్ ఉమెన్ కార్డ్ యూజ్ చేసింది, నన్ను
మాటలతోనే రేప్ చేశారు, నువ్వు డ్రగ్ అడిక్ట్ అన్నారు, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు. కామనేగా చెప్పేది. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదంటే అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉంది, నువ్వు అవన్నీ పగలగొట్టేవి. అంత యాటిట్యూడ్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనెవరో తెలుసా నువ్వు అంటావు, ఆ వచ్చినోడు వెయిటరే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ పబ్ ఎవరిదో తెలుసా, మా సార్ ఎవరో తెలుసా అని అంట. వాడు వెయిటరే కావచ్చు, వాళ్ళకంట ఓనర్ అంటూ ఒకరు ఉంటారు. ఇట్లా అండ్ అప్పటికి ప్రణీత్ రెడ్డి అనే ఎవరో వచ్చారు, నా బర్త్డే చెప్తే హ్యాపీ బర్త్డే అని వెటకారంగా అన్నాడని చెప్పింది. వాడు బాగానే చెప్పున్నా సరే ఈమె వెటకారంగా తీసుకొని ఉండొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే నీ సినారియోలో నీకు సంబంధించి నువ్వే పాజిటివ్గా చెప్పుకుంటున్నావే, కానీ అక్కడ జరిగింది చూస్తే మాత్రం కంప్లీట్గా తప్పు నీదే అన్నట్టుంది. అయినా కాంప్లిమెంటరీ విషయంలో గొడవ రెడ్డి చండాలం కాకపోతే ఫ్రీగా ఇచ్చేది ఫ్రీ. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే స్పూన్ ఫ్రీ వస్తుందంటే ఫ్రిడ్జ్ కొన్నాను, నేను ఆ స్పూన్ చూసే ఫ్రిడ్జ్ కొన్నాను అని మాట్లాడుకోలేము. ఫ్రీ తీసుకొని వదిలేయాలి మా, ఖచ్చితంగా వాటిని డిమాండ్ చేయకూడదు. అండ్ ఇది కూడా చాలా సిల్లీగా అనిపించింది. నువ్వు వెళ్ళింది డిస్కౌంట్ కోసం చూసుకుంటూ వెళ్ళావు ఒక పబ్కి, నీకు ఇంకా ఫ్రీగా ఏదో కావాలి, వాళ్ళని అడిగావు, లేదన్నారు, వచ్చేసి ఏమైంది? ఇప్పుడు అది తినకపోతే ఏమైంది? దానివల్ల నీకు నచ్చింది ఏమైంది? ఇప్పుడు ఈ బర్త్డే రోజు డిస్టర్బెన్స్ అయ్యావు, ప్రతి బర్త్డే గుర్తుంటదిగా, కనీసం ఈ సంవత్సరం అంతా గుర్తుంటదిగా, ఇంకెందుకు అది.